సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా అనుకున్న సమయానికే ముగిసింది. 70 అడుగుల భారీ గణపయ్య విగ్రహం నిమజ్జనం కోసం ప్రత్యేక క్రేన్ రప్పించారు. ఆ క్రేన్ సహాయంతో గణనాథుడు ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరుకున్నారు. పోలీసులు ప్రజల సహకారంతో మహాగణపయ్య నిమజ్జనం మధ్యాహ్నానికే పూర్తయింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షించడం విశేషం. గణపతి బప్ప మోరియా నినాదాలతో వినాయక సాగర్ గా పిలువబడుతున్న హుస్సేన్ సాగర్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ఖైరతాబాద్ మండపం నుంచి ఉదయమే బయలుదేరిన 70 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని లక్షలాది మంది భక్తుల సమక్షంలో భారీ క్రేన్ సాయంతో గంగమ్మ ఒడికి చేర్చారు. 10 రోజుల పాటు లక్షల మంది పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య నిమజ్జనమయ్యారు. అనుకున్న సమయానికంటే ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరేందుకు బయలుదేరాడు. ట్యాంక్ బండ్ దిశగా ప్రయాణం ప్రారంభించిన ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోనే అత్యంత భారీ విగ్రహమైన ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం కోసం అధికారులు శంషాబాద్ నుంచి 350 టన్నుల బరువు మోయగలిగే అత్యంత శక్తివంతమైన క్రేన్ ను తెప్పించారు. దాని సాయంతోనే మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 2 అంచెల రోపు వ్యవస్థ సాయంతో త్వరగా ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్కు గణపతిని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఖైరతాబాద్ విగ్రహం వస్తున్నందున ఇతర విగ్రహాలను ఆ మార్గంలో చాలాసేపు రాకుండా నిలిపివేశారు. త్వరగా నిమజ్జనం పూర్తవుతుందని అనుకున్నప్పటికీ సచివాలయం దగ్గర అరగంట పాటు నిలిచిపోయింది. దీంతో కాసేపు ఆలస్యమైంది. ఈలోగా చల్లని వాతావరణం ఏర్పడటంతో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జనం పూర్తయ్యాకే ఇతర గణపయ్యలను ట్యాంక్ బండ్ పరిసరాలకు అనుమతించారు. దీంతో ఒక్కసారిగా రద్దీ, ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. నగరం నలుమూలల నుంచి వస్తున్న వినాయకుని విగ్రహాలతో వినాయక సాగర్ పరిసరాలు కోలాహలంగా అత్యంత రద్దీగా మారిపోయాయి. గణపతి బప్ప మోరియా నినాదాలు మారుమోగుతూనే ఉన్నాయి.